ఎప్పుడు చరిత్రలో లేని విధంగా 84% వరకు పోలింగ్ అవడం అనేది నర్సీపట్నం పుట్టిన తర్వాత ఎప్పుడు కూడా చరిత్రలో లేదు. ఈరోజు దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఏంటంటే ప్రజాస్వామ్యంలో ఓట్లు వేయడానికి వచ్చి మనస్ఫూర్తిగా ప్రజాస్వామ్యాన్ని గెలిపించడానికి ఏకైక ఉద్దేశంతో ఈరోజు ప్రజలందరూ కూడా బయటకు వచ్చారు. దీంట్లో మీరు అబ్జర్వ్ చేస్తే బెంగళూరు నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ దూర ప్రాంతాల నుంచి కానీ ఎంతోమంది నాకు రోడ్ల మీద కనబడ్డారు, పోలింగ్ బూత్ల దగ్గర కనబడ్డారు. ఇదే జనరల్ ఏజెంట్గా నేను తిరుగుతున్నప్పుడు నాకు ఎంతోమంది కనబడ్డారు. అన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఏంటంటే కసితీర ప్రజాస్వామ్యం చనిపోతుంది, ఈ నేరాలు నర్సీపట్నం కింద నర్సీపట్నం తయారవబోతుంది కాబట్టి వచ్చి ఓటేసి వెళ్ళాలి. ఆ ఓటు చాలా మటుకు కూడా సైకిల్ గుర్తుకే పడ్డాయని చెప్పి బయటికి ఓపెన్ అవి హ్యాపీగా, అంటే ఈ 5 ఏళ్ళు ప్రజాస్వామ్యం చచ్చిపోయింది, దానికి కసితోటి వచ్చి ఓటేసి బయటకు వచ్చి హ్యాపీగా స్వేచ్ఛతోటి చెప్పుకోవడం జరిగిందండి.